నమస్తే మేరీ గారు. నమస్తే అండి. లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ మీరు చాలా చెప్పున్నారు. అందులో యూనివర్సల్ లాస్ గురించి చెప్పేటప్పుడు ఇన్ని టైప్స్ ఉంటాయని చెప్పేసి మనం కూడా చదివాము. వాటికి సంబంధించిన రకరకాల థియరీస్ అయితే ఉంటాయి. బట్ అందరికీ కనెక్ట్ అయ్యేటువంటిది అండ్ దాంతోపాటు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయి ఇవి చేస్తే అనేటువంటిది ఏమైనా ఉందా లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ ప్రకారం? యాక్చువల్ గా యూనివర్సల్ లాస్ అనేవి మనం చేంజ్ చేయలేము. ఇంకా యూనివర్సల్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి అంటే మనము వాటికి తగ్గట్లుగా ఉండాలి, కానీ వాటిని మనం ఏదో మార్చాలనే ప్రయత్నం చేయడానికి ఎవరికి ఉండదు, ఆ స్కోప్ ఉండదు. సో ఈ యూనివర్సల్ లాస్ అనేవి మొత్తం 108 ఉంటాయి నాగరాజు గారు. బట్ వాటిలో 12 లాస్ మెయిన్ అని ఉంటాయి, మిగతావి సబ్ లాస్ అని చెప్తారు. సో ఈ 12 లాస్ లో నేను లాస్ట్ టైం ఒక వీడియోలో లా ఆఫ్ వైబ్రేషన్ గురించి చెప్పాను. ఎక్కువ మందికి ఇంపార్టెంట్ గా ఉపయోగపడేది ఒకటి చెప్తాను ఇందులో, అది లా ఆఫ్ యాక్షన్. చాలా మంది ఏం చేస్తున్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్కటే ఫోకస్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అది చాలా బాగుంటుంది, అట్ ద సేమ్ టైం అన్ని లాస్ అందులో ఇన్క్లూడ్ అవి ఉంటాయి కాబట్టి బాగా వర్క్ అవుతుంది. కానీ అదొక్కటి ఎవరైనా ఫెయిల్ అవుతుంటే ఈ లా ఆఫ్ యాక్షన్ అనే దాన్ని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట. సో మన మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ 95% మన లైఫ్ ని డ్రైవ్ చేస్తూ ఉంటే మన 5 సెన్సెస్ ఉంటాయి కదా, మనం ఏదైతే సెన్సెస్ చేస్తాం ఫిజికల్ గా, అది 5%, కాన్షియస్ మైండ్ 5% వర్క్ చేస్తుంది. సో ఈ లాజిక్ ని మనం అర్థం చేసుకున్నప్పుడు 95% మన మైండ్ ని రీప్రోగ్రామింగ్ చేసిన, మెడిటేషన్ చేస్తున్నా, ఎఫర్మేషన్ చేసినా, మేనిఫెస్టేషన్ ఏవి చేస్తున్నా, ఈ 5% ఏదైతే ఫిజికల్ గా చేయాల్సింది ఉందో అది మిస్ అయిపోతున్నారు చాలా మంది. దాన్ని లా ఆఫ్ యాక్షన్ అంటమాట. సో లా ఆఫ్ యాక్షన్ అంటే మనం అనుకున్న వాటిని చర్యల్లోకి తీసుకోవడం. సో జనరల్ గా ఇప్పుడు నేనే ఉన్నాను, ఈ సుమన్ టీవీలో ఇంటర్వ్యూస్ ఇవ్వాలని ఒక థాట్ చేశాను. సో అది నేను విజువల్ చేసుకున్నాను. విజువల్ చేసి అది నాకు ఓకే అవ్విన తర్వాత నేను వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూస్ చేసి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, అంటే యాక్షన్, నా ఫిజికల్ బాడీని నేను ఇక్కడ కాన్షియస్ గా రెడీ చేయకపోతే అక్కడ మళ్ళీ నేను ఫెయిల్ అయినట్టే అవుతుంది. ఎందుకంటే 95% మైండ్ రీప్రోగ్రామ్ అయిపోయింది. ఎలా చేయాలి, ఎలా నేను హ్యాండిల్ చేయాలి అనేది. ఓన్లీ 5% కాన్షియస్ ఏదైతే ఉందో దాన్ని గనక నేను ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోండి, అక్కడ మళ్ళీ ఫెయిల్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది ఈ లా ఆఫ్ యాక్షన్ ని మిస్ చేస్తున్నారు. సో అంటే లా ఆఫ్ యాక్షన్ ని విజువలైజేషన్ లో కూడా యాడ్ చేయాలి. అది తెలియక చాలా మంది జనరల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మేము ఫెయిల్ అయ్యాము అని చెప్పి డిస్టర్బ్ అవుతున్నారు. ఎలాగ ఏంటి అని డిఫరెంట్ డౌట్స్ వస్తున్నాయి. సో అందుకని ఏంటి అంటే లా ఆఫ్ యాక్షన్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరి జీవితంలోనే ఉండాలి. ఎలా అంటే మనం ఏదైనా ఒక పని చేసాం, లైక్ ఇప్పుడు మూవీ యాక్టర్స్ అనుకోండి, లేదా క్రికెటర్స్ అనుకోండి, వాళ్ళు 6 కొడతాము ఈ బాల్ కి అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళి గేమ్ ఆడితే ఫిజికల్ గా వాళ్ళందరికీ కనిపిస్తేనే వాళ్ళ గేమ్ సక్సెస్ అవుతుంది. అదే ఆ పర్సన్ కనుక అక్కడ గేమ్ లో లేకుండా జస్ట్ అలా హోటల్లో ఉండో లేకపోతే విజువల్ చేస్తూ ఈ బాల్ వచ్చింది దీనికి నేను 6 కొట్టాను, ఈ బాల్ వచ్చింది దీనికి నేను 4 కొట్టాను అని విజువల్ చేసేస్తే 95% ప్రోగ్రామ్ అవ్వినా 5% యాక్షన్ అనేది కంప్లీట్ కాలేదు. సో అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే సక్సెస్ కాస్త రివర్స్ అవుతుంది అన్నమాట. అంటే మనం ప్రతి పనిలోని 95% దీన్ని రెడీ చేసేసిన 5% యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అది ఎలా అంటే బిజినెస్ సక్సెస్ లో కావచ్చు, జాబ్ ఇంటర్వ్యూస్ లో కావచ్చు. అంటే ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవుతాను అని డిసైడ్ అవ్వి పర్సన్ వెళ్ళారు అనుకోండి, వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో అక్కడ ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సింది తనే. సో మొత్తం విజువలైజ్ చేసి ఎఫర్మేషన్స్ అన్ని చేసాక ఒకవేళ ఆ ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే, ఆ ఫిజికల్ అవేర్నెస్ అనేది అక్కడ లేకుండా కనెక్షన్ ఇవ్వకపోతే మళ్ళీ అక్కడ ఇంటర్వ్యూలో తను సెలెక్ట్ అవ్వేది ఉండదు. సో అయితే లా ఆఫ్ యాక్షన్ అనేది చేస్తేనే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది బాగా పనిచేస్తుంది. కొన్ని కేసెస్ లో, అంటే నేను పర్టికులర్ గా చెప్తున్నాను, ఎవరైతే యాక్షన్ చెప్పకుండా చెప్తారో లా ఆఫ్ అట్రాక్షన్ మీద కొంతమంది బిలీవ్ చేస్తారు యాక్షన్ లేకుండా కూడా జరుగుతుంది అని. యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం కొన్ని కేసెస్ లో యాక్షన్ లేకుండా మనకి రిజల్ట్ వస్తుంది. అంటే కానీ ఇది రోజు రాదు. అంటే లైక్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను ఒక 10 lakhs మేనిఫెస్ట్ చేశాను. సో 10 lakhs మేనిఫెస్ట్ చేసిన తర్వాత రేపు మళ్ళీ అదే 10 lakhs మేనిఫెస్ట్ చేశాను అనుకోండి, అది పాసిబుల్ ఉండదు. ఎందుకని అంటే ఈ రోజు ఆల్రెడీ అయిపోయింది. సో ఆ వైబ్రేషన్, ఆ ఫ్రీక్వెన్సీ ఒక కనెక్షన్ లో ఉన్నాం, మళ్ళీ కొంచెం టైం తీసుకోవాలి. సో దానికి తగ్గట్లుగా మనం మేనిఫెస్ట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే యాక్షన్ ని మిస్ చేసి ఓన్లీ మనం ఫోకస్ చేస్తే అవుతుంది అని అనుకుని ఒకసారి చేస్తున్నారు, అవుతుంది, రెండోసారి అది, మూడోసారి, అంటే రిపీటెడ్ గా చేస్తూ ఉంటున్నారు. వాళ్ళకి వస్తున్నాయి, కానీ అట్ ద సేమ్ టైం అలా వచ్చే సిచ్యువేషన్స్ ని వాళ్ళు ఫిజికల్ గా కనెక్ట్ చేసుకోకుండా కొన్ని వాటిని మాత్రమే రిసీవ్ చేసుకోగలుగుతున్నారు. యాక్షన్ ప్లస్ అట్రాక్షన్ 2 ఉంటే అన్నిటిలోని సక్సెస్ వస్తుంది. మీరు అడిగారు అట అసలు యాక్షన్ లేకుండా ఎలా సాధ్యమవుతుంది అంటే, కొన్నిసార్లు కొంతమందికి మనీ బారోయింగ్స్ లో వస్తాయి. సో నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక రియల్ స్టోరీ. ఒక 2 లేడీస్
సో ఇద్దరు లేడీస్ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తూ ఒకరికొకరు ఫ్రెండ్ అయ్యారు. ఫ్రెండ్ అవి వాళ్ళు కాల్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట. సో దాన్ని నేను చెప్తున్నాను. మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక లేడీ మెడిటేషన్ చేస్తున్నాం కదా, సో మనకి ఇంక ఏం చేయాల్సిన అవసరం లేదు, మనీ అనేది ఫ్లోయింగ్ జరుగుతుంది వస్తుంది అని బిలీవ్ చేశారు. ఇంకొక లేడీ కూడా ఓకే మనీ ఫ్లోయింగ్ జరుగుతుంది, మెడిటేషన్ చేస్తున్నాం, మనీ మీద ఫోకస్ చేస్తున్నాం, వస్తుంది అని నమ్మారు. సో ఎవరైతే ఇంకొక లేడీ ఉన్నారో వాళ్ళు 6 months ఏం లేదు వాళ్ళ లైఫ్ లో, మిగతా పర్సన్ ఇంకొక వ్యక్తి చేస్తూ వెళ్ళారు అనమాట. వెళ్ళినప్పుడు వీళ్ళకి అప్పు రూపంలో చాలా మనీ వచ్చింది. ఒక లేడీకి చాలా మనీ వచ్చింది. మనీ వస్తున్న ప్రతిసారి వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా వస్తున్నాయి, రిసీవ్ చేసుకున్నారు, ఇది యూనివర్స్ కనెక్షన్ అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అలా ఒక 40 lakhs అప్పు అప్పుడప్పుడు అలా మొత్తం ఒక 1 year లో ఆమె దగ్గరికి వచ్చింది. అయితే ఈమె వేరే పర్సన్ కి కాల్ చేసి 6 months అలా తర్వాత మీరు మెడిటేషన్ చేస్తున్నారు కదా మీకు మనీ వచ్చాయి అంటే లేదు మేడం అని తను చెప్పిందంట. చెప్పగానే మీరు మనం మెడిటేషన్ చేస్తే చాలు, ఏం చేయక్కర్లేదు, మీరు ఏమీ స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు, చేయండి అని చెప్పి తినకి చెప్తే, లేదు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళని కాంటాక్ట్ అవ్వి హస్బెండ్ చెప్పిన దాని ద్వారా నేను కొంతమందికి లోన్స్ ఇప్పించడానికి ట్రై చేస్తున్నాను. సో ఆ లోన్లో నేను మధ్యలో ఉన్నాను కాబట్టి మిడిల్లో ఏదైనా చిన్నది ఓకే అవునా నాకు చాలా మనీ వస్తుందని ఏం చెప్పారు. మీరు అసలు అది ఏం చేయొద్దండి, నాకు 40 lakhs మనీ వచ్చాయి, సో మీరు అలాగే ఉండండి అంటే ఈవిడ కొంచెం డిస్టర్బ్ అవ్వి నిజమా ఈవిడికి వచ్చినాయి కదా, నేను చేద్దామా వద్దా అని ఆలోచించి కనెక్ట్ అయినప్పుడు నేను చెప్పాను యాక్షన్ అనేది మనకు ఉన్నప్పుడు ఆ రిజల్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో మీరు బిలీవ్ చేసి అదే కంటిన్యూ చేయండి అంటే ఆమెకి 9 months లో 2 crores మనీ వచ్చాయి. జస్ట్ 2% ఆమె కమిషన్, అది తన సొంత మనీ. ఆమె చేసింది ఏం లేదు, ఇంట్లో ఉండడం, ఒక 2 సార్లు బ్యాంక్కి వెళ్ళి కాంటాక్ట్ చేయడం, మధ్యలో అన్ని కాల్సే ఆమె మాట్లాడింది. కానీ ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె మళ్ళీ ఈమెకి కాల్ చేసి 1 year తర్వాత నాకు సడన్ గా అర్జెంట్ వచ్చింది, ఒక 10 lakhs కావాలి. ఎందుకని అంటే ఇదే రీజన్, అప్పుల్లా వచ్చినాయి, సో వాటిని నేను రిసీవ్ చేసుకున్నాను, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఇక్కడ యాక్షన్ ఈమె చేసింది, తను చేయలేదు, ఇది ఒకటే సిచ్యువేషన్, ఇద్దరికి వర్క్ అయింది. కానీ తినకేంటి అంటే మళ్ళీ రివర్స్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్. ఈమెకి లేట్ అయినా 9 months వెయిట్ చేసిన 9 months చేయడం వల్ల తినకి మనీ వచ్చాయి, సొంత మనీ. సో ఇలా చిన్న చిన్న వేరియేషన్స్ జరుగుతాయి, యాక్షన్ లేకపోతే వర్క్ అవుతాయి. బట్ కొన్నిసార్లు ఇలాంటి కేసెస్ లో ఇలా జరుగుతుంది అన్నమాట. అందుకని మనం యాక్షన్ తో కలిపిన అట్రాక్షన్ కనెక్ట్ చేస్తే దీన్ని ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. పవర్ఫుల్ గా వర్క్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మంచి రిజల్ట్ వస్తుంది, సక్సెస్ ప్రతి దాంట్లోనే చూస్తారు అన్నమాట. మీరు చెప్పిన దాంట్లో చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉందండి. సో ఆడియన్స్ మీరు కూడా మన జీవితంలో మనం తెలియకుండానే లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేస్తాము. ఇప్పుడు కొంతమంది నేను 10th class పాస్ అవ్వాలి అనుకొని విజువలైజ్ చేసుకుంటూ ఉంటారు. విజువలైజేషన్ అంటే నేను ఇంటర్కి వెళ్తాను అనేటువంటి, ఇంటర్లో నేను ఎలా ఉంటాను అనేది ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చేస్తుంది. డిగ్రీలో నేను ఎలా ఉంటాను అనేది క్లారిటీ వచ్చేస్తుంది. సో తెలియకుండానే నేచర్ దాన్ని అలా ఆ విధంగా డ్రైవ్ చేస్తా ఉంటుంది, మనకి సపోర్ట్ చేసేస్తుంది. ఈ వీడియోని మళ్ళీ 2 times చూడండి. 2 times చూస్తే మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఓహో మనం ఏదైనా విజువలైజేషన్ చేస్తే దాని రిజల్ట్ ఈ విధంగా ఉంటుందా అనేది చాలా పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ చెప్పారండి ఇందులో. అంటే మనకు తెలియకుండానే మనం చాలా అప్లై చేస్తుంటాను. ప్రశాంతం కూర్చొని ఎవరైనా సరే నేనేం చేశాను, నేనేం విజువల్ చేసుకొని ఉంటే నాకేమేం కలిసి వచ్చాయని చెప్పేసి ఒక్కసారి మనల్ని మనం రీకలెక్ట్ చేసుకుంటే ఫిజికల్ది మిస్ అవుతుంది, నేను అప్పుడు అది ఫీల్ అయ్యాను, దాని యాక్షన్ కోసం చెప్పేసి ఇలా చేశాను, యాక్షన్ మిస్ అయిన చోటల్లా తెలియకుండానే రిజల్ట్ వేరేలా కనిపిస్తుంటుంది. యాక్షన్ పర్ఫెక్ట్గా విజువలైజేషన్ పర్ఫెక్ట్గా ఉన్న చోట మాత్రం దాని రిజల్ట్ దానికి తగ్గట్టే ఉంటుంది. 2 times వీడియో చూడండి, మీరు కూర్చొని ప్రశాంతంగా ఒక్కసారి మీ లైఫ్ని రీకలెక్ట్ చేయండి. రీకలెక్ట్ చేసి విజువలైజేషన్ చేసింది మీ లైఫ్, దాని రిజల్ట్ ఏ విధంగా ఉంది అండ్ అందులో యాక్షన్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్నటువంటి ఒక ఆలోచన రిజల్ట్ ఏ విధంగా ఉంది మీరు థింక్ చేయండి. విల్ కమ్ టు నో. థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు అండ్ హ్యూజ్ రిజల్ట్ అయితే చూస్తూ ఉన్నాము, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. క్లాసెస్ అయితే అడుగుతున్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? యాక్చువల్గా లా ఆఫ్ అట్రాక్షన్ కి క్లారిటీ ఇస్తూ నేను ఒక 7 days ప్రోగ్రామ్ ని డిజైన్ చేశాను. చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇవేంటి అంటే ఈవినింగ్ టైమింగ్స్ ఉంటాయి నాగరాజ్ గారు, 7:30 to 9:30. దీంట్లో మన గతానికి సంబంధించి నెగిటివ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడానికి NLP టెక్నిక్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతూ యూనివర్సల్ లాస్ చెప్పాను కదా 12, వాటి క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. విజువలైజేషన్ కరెక్ట్ వేలో ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. ఇలా మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ మీద పూర్తి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ 7 days క్లాస్ లో. సో ఈవినింగ్ టైం ఉంటాయి 7:30 to 9:30 అంటే ఎక్కువ మందికి పాసిబుల్ ఉంటుంది కాబట్టి 7 days క్లాస్.
సో బెస్ట్ గా ఉంటుంది. ఇవి ఒకటి ఉన్నాయి, అలా 1-to-1 కూడా తీసుకుంటూ ఉంటాం జనరల్ గా. మార్నింగ్ అయితే అవధాన ఈ క్లాసెస్ మార్నింగ్ అంటే November 10 నుంచి అయితే ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాయండి. సో మార్నింగ్ టైం ఇంకా నెక్స్ట్ బ్యాచెస్ ఉంటాయి అన్నమాట తర్వాత వెరీ పెట్టాలి. గుడ్. ఎందుకంటే 28 days మ్యాజికల్ ప్రోగ్రామ్ ఒకటి రన్ అవుతుంది. అవునవును. బెస్ట్ రిజల్ట్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ. చాలా అనుకుంటున్నారు వాళ్ళు, మంచి చేసుకున్నాము మేము అని. గుడ్ వైబ్స్ లో జరుగుతూ ఉంది ఆ క్లాస్. సో మళ్ళీ ఆ క్లాస్ డిస్టర్బ్ అవ్వద్దు కదా, అందుకని ఈవినింగ్ పెట్టాము. వెరీ గుడ్ అండి. అండ్ అంటే నేను విన్న దాని ప్రకారం కూడా ఇంకా 28 days క్లాస్ గురించి చాలా మంది అడుగుతున్నారు, అంటే మళ్ళీ ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి. డిసెంబర్ లో ఉంటుంది నాగరాజు గారు, డిసెంబర్ లో. నవంబర్ లో ఉండవు. డిసెంబర్ లో మళ్ళీ పెట్టడం జరుగుతుంది, అవి మళ్ళీ స్టార్ట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మేరీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ మీకు కావాలి అనుకున్నా, లేదు ప్రస్తుతం అయితే 7 days క్లాస్ కి సంబంధించినటువంటి ఆన్లైన్ ప్రోగ్రామ్ అయితే ఉంది. ఆల్రెడీ మేరీ గారు దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. కొంతమంది 28 days క్లాస్ని కూడా అడగడం జరిగింది, కింద కామెంట్ బాక్స్లో నేనే చూశాను. దానికి కూడా ముందే ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు డిసెంబర్లో ఉంటుంది. సో దానికి కూడా మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. బట్ 7 days క్లాస్ అయితే ఈ విధంగా ఉంటుందని క్లియర్గా చెప్పడం జరిగింది. లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ మీద కానివ్వండి, మనీ విజువలైజేషన్ మీద కానివ్వండి, మీరు కనుక వెళ్ళాలి నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి ఎన్రోల్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.